తారీఖు పొద్దున ఉదయం 6 గంటల సమయం నుంచి శైలేశ్వరం జాతరకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ జాతరకు వచ్చే ప్రయాణికులకు మా డివోటీస్కి పిల్గ్రిమ్స్కి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ జాతర అయ్యే ప్రాంతం ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం కోర్ ప్రాంతంలో జరుపుకోబడుతుంది. సో ఇక్కడ అనేక రకమైన జీవ వైవిధ్యాలు అనేవి ఇక్కడ అనేక రకమైన జంతువులు పులి నుంచి జింకల వరకు అన్ని రకాల జంతువులు ఇక్కడ బతుకుతున్నాయి. కాబట్టి ఎటువంటి ప్లాస్టిక్ పదార్థాలు కానీ ఇంకా ఎలాంటి వ్యర్థ పదార్థాలు కానీ అక్కడ పడేసినా అది ప్రకృతికి జంతువులకి భంగం కలుగుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా ఈ అభయారణ్యంలో ఉన్నంతసేపు నడుచుకోవాలని కోరుకుంటున్నాం. రెండో విషయం, భక్తుల గురించి ఇప్పుడు ప్రతి ఏటా కొంచెం దీని గురించి వచ్చే జనాల తాకిడి పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈసారి మేము తీసుకున్న నివారణ చర్యలు ఏంటి అంటే, ఈ జాతర అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మే 15వ తారీఖు నుంచి మేము ప్రతిరోజు సఫారీ బాటలో ఎకో టూరిజం బాటలో దేవుని దర్శించుకునే అవకాశం ఇస్తాం. కాబట్టి ఎవరైనా వృద్ధులు కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా చూద్దామని అనుకున్న వాళ్ళు ఇది లాస్ట్ కాదు, దీని తర్వాత మళ్ళీ మనకు అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు భక్తులు ఎవరైతే వస్తున్నారో, బికాజ్ శైలేశ్వరం అనేది చాలా డిఫికల్ట్ ట్రెక్, చాలామంది జనాలు ఉంటారు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు ఫిట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యాత్రకు రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఎవరైనా వచ్చినా కూడా జాగ్రత్తగా ప్రశాంతంగా ఎటువంటి చెత్త పడేయకుండా ఆ దేవుడిని అటు అభయారణ్యాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం. ఈ జాతరకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనము లోపల షాప్ వాళ్ళకి ఇప్పుడు వచ్చే ప్రయాణికులకి క్లాత్ బ్యాగ్ అనేది ఇస్తున్నాం వాళ్ళు ప్లాస్టిక్లో ఏమి తీసుకెళ్లకుండా ఉండడానికి. అలా కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిపించి అనేక డిపార్ట్మెంట్లకు వాళ్ళ శాఖపరమైన రోల్స్ అనేవి డిఫైన్ చేయబడింది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ సప్లై చూసుకుంటున్నారు. అది కాకుండా ఐటీడీఏ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ కొన్ని ప్రాంతాలు అంధకారంగా ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు అయినాయి. కాబట్టి ఐటీడీఏ తరఫున వాళ్ళకి లైటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే ఐటీడీఏ లోకల్ చెంచులకు ఉపాధి రావాలి కాబట్టి వాళ్ళకి లోన్ల రూపంలో 12 లక్షలు ఇవ్వడం జరిగింది, సో దట్ వాళ్ళకు ఉపాధి పెరగడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు అది కాకుండా జాతరలో లాస్ట్ టైం 2 విషాద ఇన్సిడెంట్ జరిగాయి. సో అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకున్నా అత్యంత రిస్కీ అనేది జాతర అనేది ఓన్లీ ఫిజికలీ ఫిట్ ఉన్న వాళ్ళే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వచ్చే వాళ్ళు కానీ ఎవరికైనా ఆరోగ్యపరమైన ప్రాబ్లం ఉన్నా తర్వాత రావాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తాం. కాబట్టి దాన్ని అనుగుణంగా రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇంకొకటి